తెలంగాణలో కల్తీ కల్లు దొరక్క చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న 3 మృతి చెందారు. ఆదిలాబాద్లో ఇవాళ 1 మృతి చెందారు. 60 మందికి పైగా కల్తీ కల్లు దొరక్క ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్నారు. ఆదిలాబాద్లో పరిస్థితిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, కల్తీ కల్లు బాధితులు మరణాలు పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి జిల్లా వైద్య శాఖ ఏం చెబుతోంది? రుషి, జిల్లాలో కల్తీ కల్లు దొరకగా సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే 6 చనిపోగా ఇవాళ ఉదయం కూడా నిర్మల్ లోని బస్తవార్పేట చెందిన నర్సింహులు కూడా కళ్ళు దొరకకపోవడంతో ఇంటి ఆవరణంలోనే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. దీంతో రోజు రోజుకి మరణాలు ఎక్కువ శాతం పెరుగుతుండటంతో కూడా ఇటు వైద్య శాఖ అధికారులు కూడా ఈ గ్రామాల్లో ఎక్కువగా అంటే మరణాలు సంభవిస్తున్న దానికి సంబంధించి ఈ గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమాలతో పాటుగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ దానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ కమిషనర్ తో పాటు ఈ వైద్య శాఖ అధికారులు కూడా ఇప్పటికే గ్రామాల్లోకి చేరుకొని ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్ట్యా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి తగ్గుముఖం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నిర్మల్, బాసర, భయంచాల మాత్రం కల్తీ కల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే ఇటు నిర్మల్ అదేవిధంగా భయంచాల మొత్తం 60 మంది పైగా కూడా బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇందులో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఎక్సైజ్ కమిషనర్ చెప్పుకొస్తున్న పరిస్థితి. దీనిలో దృష్టిని వారిని హైదరాబాద్ కూడా తరలించి ప్రత్యేకంగా వైద్యం చేసే యోచనలో కూడా ప్రస్తుతం అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. అయితే మరోవైపు మాత్రం మరణాలు సంభవిస్తున్నా కానీ దాడులు మాత్రం నిరంతరం కొనసాగుతూ ఉంటాయని కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. ఋషి, థ్యాంక్ యూ.